రైట్. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్కు బాపట్ల జిల్లా బట్టిప్రోలు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబును దూషించిన వ్యవహారంలో బాపట్ల జిల్లా బట్టిప్రోలు స్టేషన్లో ఫిబ్రవరి 2న జోగి రమేష్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఒకేదే కేసులో వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని జోగి రమేష్కు నోటీసులు ఇచ్చారు బట్టిప్రోలు పోలీసులు. రైట్. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలం మరింత సమాచారం అందిస్తారు. రైట్ సలం, చెప్పండి. గుడ్ ఈవినింగ్. తాజాగా ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. ఈ మరో కేసు జోగి రమేష్ పై నమోదు కావడం ఇది నెలలో, అంటే ఒక నెలలోనే ఇది రెండోసారి చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా బట్టిప్రోలు ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 2న జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నటువంటి ఆరోపణలతో వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని తాజాగా పోలీసులు జోగి రమేష్ కు నోటీసులు అందించారు. అయితే గత నెలలో కూడా జోగి రమేష్ పై మరో కేసు నమోదైంది. అదే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, అదేవిధంగా భారీగా జనాన్ని సమీకరించారనేటటువంటి కారణంతో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం 30 యాక్ట్ కింద జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు. అయితే కేవలం ఒక నెల వ్యవధిలోనే రెండోసారి కేసు నమోదైంది జోగి రమేష్ పై. వైసీపీకి చెందినటువంటి నేతలు మాత్రం దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది కక్ష సాధింపు చర్యగా వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి. తమ పార్టీ నేతలను టార్గెట్ చేసి వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు పోలీసులు మాత్రం చట్టపరమైనటువంటి విధుల్లో భాగంగానే చర్యలు తీసుకుంటున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా సరే చట్టం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే మొత్తం మీద జోగి రమేష్ అంటే మనము గతంలో జరిగినటువంటి, అంటే రీసెంట్ గా జరిగినటువంటి విషయాలు కూడా మనం చూస్తే, మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి 83 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి కామెంట్స్ పై, అంటే ఏదైతే మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ పై కాస్త అక్కడ కూడా సాగింది. అదేవిధంగా టీడీపీకి చెందినటువంటి కొందరు ఆయన గృహంపై సైతం దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో జోగి రమేష్ తో పాటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపై సైతం పోలీసులు సుమోటోగా కేసు స్వీకరించి 2 వర్గాలపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా జోగి రమేష్ పై బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి పోలీసులు విచారణకు హాజరు కావాలని తాజాగా నోటీసులు జారీ చేశారు. అది కూడా ఫిబ్రవరి 2వ తేదీన కేసు నమోదైనటువంటి పరిస్థితి. అయితే వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. మరి ఈ విచారణకు జోగి రమేష్ హాజరవుతారా, గైర్హాజరవుతారా అనేది మాత్రం ఈ వారం రోజుల్లో తేలేటటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే జోగి రమేష్ పై కేసు నమోదు కావడంపై వైసీపీ మాత్రం తమ పార్టీకి చెందినటువంటి నేతపై కావాలనే వేధింపులలో భాగంగా కేసు నమోదు చేశారని ఓవైపు విమర్శలు గుప్పిస్తుండగా, పోలీసులు మాత్రం చట్టబద్ధమైనటువంటి చర్యలలో భాగంగానే తాము ముందడుగు వేస్తున్నామని పోలీసులు తెలుపుతున్నారు. మొత్తం మీద ఈ వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఇచ్చినటువంటి నోటీసులు స్వీకరించినటువంటి జోగి రమేష్ హాజరవుతారా లేక గైర్హాజరవుతారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. రైట్గా, విచారణకు హాజరైతే విచారణ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది జోగి రమేష్ పైన? ఖచ్చితంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పరంగానే ఈ బాపట్ల జిల్లా బట్టిప్రోలులో ఈ కేసు నమోదైంది ఫిబ్రవరి 2వ తేదీన. దీనిపై విచారణకు పిలిచి అసలు ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి, అసలు దీని యొక్క పూర్తి వివరాలను పోలీసులు విచారణలో తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన దీనికి ఈ సమావేశానికి, అంటే ఏదైతే నోటీసులు ఇచ్చి ప్రస్తుతం విచారణకు రావాలని ఏదైతే పిలిచారో పోలీసులు, విచారణకు జోగి రమేష్ అటెండ్ అయితే పోలీసులు అధికారులు అక్కడ విచారణ చేసి ఏదైతే బట్టిప్రోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో ఆ కేసు గురించి పూర్తి వివరాలు ఆరా తీసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఈ వారం రోజులు గడువు ఉంది కాబట్టి ఈ వారం రోజుల్లో ఏ రోజు అటెండ్ అవుతారో జోగి రమేష్ మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఉంది. రైట్గా, వరుసగా 2వసారి నోటీస్ ఇవ్వటం పైన ఇటు వైసీపీ కానీ అటు జోగి రమేష్ వర్గీయులు కానీ ఎలా స్పందిస్తున్నారు? అంటే ఇప్పటికే వైసీపీ నేతలు సైతము ఇప్పటికీ దీనికి సంబంధించి, అంటే వరుసగా ఇప్పటికీ
రెండోసారి నోటీస్ ఇవ్వడంపై పోలీసులు అదేవిధంగా రెండోసారి కూడా కేసు నమోదు కావడంపై జోగి రమేష్ పై వైసీపీ మాత్రం తమపై కక్ష సాధింపు చర్యలు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి వారు తమ వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం మాత్రం ఏదైతే పోలీస్ అధికారులు మాత్రం ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో చట్టపరమైనటువంటి విధుల్లో భాగంగానే తాము చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా చట్టం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా పోలీసులు తెలుపుతున్నారు. అయితే అధికార కూటమి ప్రతిపక్షాల మధ్య ఈ అంశం మళ్ళీ అంటే తీవ్ర వాదోపవాదాలకు దారి తీసేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా రాజకీయ సమీకరణ అంటే రోజు రోజుకు వైసీపీ అండ్ కూటమి మధ్య రోజు రోజుకు ఇటీవల మనం చూడవచ్చు కల్తీ కేసు గురించి కూడా రోజు వాదోపవాదాలు అంటే విమర్శల పర్వం సాగుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు జోగి రమేష్ కేసు అంటే జోగి రమేష్ కు ప్రస్తుతం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంపై అంటే మరింత కాస్త విమర్శలు జోరు సాగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూటమి వర్సెస్ వైసీపీ మధ్యన కూడా వాదోపవాదాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీనితో కొద్దిగా పొలిటికల్ హీట్ కూడా పెరుగుతుందని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.